హాయ్ అండి, వెల్కమ్ టు కావ్యశ్రీ వ్లాగ్స్. ఇప్పటికప్పుడు 2 నిమిషాలలో స్వీట్ చేసుకోవాలనిపిస్తే వెంటనే ఈ స్వీట్ అయితే చేసేసుకోండి. ఇప్పుడైనా ఇంటికి సడన్ గా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ స్వీట్. ఎందుకంటే అంత త్వరగా అయిపోతుంది కాబట్టి. ఈ స్వీట్ కోసం అయితే నేను సన్న సేమియాని అయితే తీసుకున్నాను. సేమియాని చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా అది థిన్గా ఉంటుంది, రోస్ట్ చేసుకోవాలి కాబట్టి అలా మొత్తం వేసుకోలేము కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. అందుకే ఇంకా సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని నెయ్యిని అయితే యూజ్ చేస్తున్నాను. నేను నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్, నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న సేమియాని మాత్రం మొత్తం వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సేమియా అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోవాలి. అలా నేతిలో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సేమియాని అయితే పెట్టుకోవాలన్నమాట. మంచిగా ఉడికిపోవాలి. ఒకేసారి వాటర్ని వేసేస్తే ఇలా పొరలు పొరలుగా కాకుండా మొత్తం మెత్తగా అయిపోతుంది. అందుకే కొన్ని కొన్ని వాటర్ వేసేసుకుంటే ఇలా పొరలు ఉడికించుకున్న సేమియాలో ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకున్నాను. ఈ షుగర్ని వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ తక్కువ ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి. షుగర్ అనేది సేమియాకి మంచిగా పడుతుంది అనమాట. మంచిగా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. అప్పటికప్పటికి 2 నిమిషాలలో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.